హత్య మరియు పరిహారం. ఖురాన్ సూర 4 ఆయత్ 92. సూర నిసా ఆయత్ నంబర్ 92లో అల్లా హత్యకు సంబంధించిన ఆజ్ఞలు చెప్పాడు. ముస్లిం మరియు ఇతర ముస్లింలను హతమార్చడం అతని స్థాయికి తగిన పని కాదని చెప్పాడు. హత్యలలో 2 రకాలు: ఉద్దేశపూర్వకంతో హత్య చేయడం, 2 పొరపాటున హత్య చేయడం. పొరపాటున హత్య చేస్తే దానికి 3 పరిష్కారాలు చూపబడ్డాయి. 1. మోమిన్ అంటే విశ్వాసి. పొరపాటున హత్య చేయబడితే హంతకుడు నష్టపరిహారంగా 100 ఒంటెలు లేదా 10,000 దీనార్లు ఇవ్వవలసి వచ్చింది. మరియు ప్రాయశ్చితంగా ఒక ముస్లిం బానిసను కూడా విడుదల చేయాలి లేదా చేయించాలి. బానిసను విడుదల చేయరాని పరిస్థితులలో 2 నెలల ఉపవాసం ఉండాలి. 2. ఒకవేళ ఒక ముస్లిం దారుల్ హర్బ్ అంటే ఇస్లాం చట్ట అమలులో లేని దేశం లేదా ప్రాంతంలో పొరపాటున హత్య చేయబడితే హంతకునిపై కేవలం ప్రాయశ్చితంగా ఒక ముస్లిం బానిసను విడుదల చేయాలి లేదా చేయించాలి. అలా కుదరని పక్షంలో 2 నెలలు ఉపవాసం ఉండాలి. 3. ఒకవేళ అన్యమతస్థుడు ఇస్లాం చట్టం అమలులో ఉన్న ప్రాంతంలో ఉంటూ జిజియా పన్ను అంటే అక్కడి ఇస్లామీయ ప్రభుత్వంకు తన ప్రాణ ధన రక్షణ కోసం చెల్లించే పన్ను అన్నమాట. దీనిని చెల్లిస్తే అతని ధన ప్రాణ రక్ష ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత అవుతుంది. ఆ విధంగా గనుక కడుతుంటే అతన్ని పొరపాటున ఎవరైనా హతమారిస్తే హంతకునిపై నష్టపరిహారం మరియు ప్రాయశ్చితం 2 తప్పనిసరి అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.